దారులు దశమెత్త తిప్పు ప్రియులారా, మరి రెండు దారులు ఏ దారులు? ఒక దారి కర్రలు పోతుంది, ఒక దారి యమునూరు పోతుంది. మరి చనిపోతే మనం కూడా రెండు దారులు ఉన్నాయి. ఏమంటావన్నా పెద్దనా? ఒకటి పరలోక రాజ్యం, ఒకటి నరకం అగ్నిగుండం. అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ దారి కావాలా? మరి పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉంటే ఆ గొప్ప ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఆకులప్పులు లేదు, ఆకులప్పులు లేని రాజ్యం అది ఎన్నటికీ నాశనము కాని రాజ్యము. ఆ రాజ్యానికి చేరువారు కొందరే. అందుకంటే కొందరైన రాజ్యానికి చేరుకోవాలంటే మనం ఏం చేయాలి సోదరులారా? మరి ఉదయకాలము పాతాళము తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి 2024 సంవత్సరాల కింద ఈ భూమికి వచ్చాడు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నాడు, మీరు రండి ప్రయాసమని భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి లేదండి. పొద్దున్నే లేచే రోజుల బిజీ పరిగెడుతున్నాం. మరి కోటి కొరకు కోటి విద్యల కొరకు పరిగెడుతూనే ఉన్నాం. మరి ఏమైనా పట్టుకొని పోతామై అంటే ఏమీ పట్టుకొని పోవడం లేదు. మరి తల్లి గర్భంలో ఉత్త చదువుతోనే వచ్చాము గనక మనము ఏమీ తీసుకొని రాలేదు. సోదరులారా, ఈ ఉదయకాలము ఈ శబ్ద విందు ద్వారా వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయండి. అది గమనించిన దేవుడు, సృష్టికర్త దేవుడు మానవుడు పాపము చేసి పాపంగా జీవించి పాపంలో మరణిస్తున్నాడని గ్రహించిన దేవుడు మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మానవుల కొరకు తన రక్తాన్ని కార్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక నరుడుగా, ఒక మానవుడుగా, ఒక రక్షకుడుగా, ఒక అద్వితీయ దేవుడుగా, ఒక పరిశుద్ధుడుగా ఆయన ఈ భూమికి వచ్చాడు. పాపము చేయలేదండి. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన సవాలు ఇచ్చినాడు. దానిలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సెలవించాడు. మనలో అంటే మనం పాపము లేనివారు ఎవరు లేరు. కంటి ద్వారా పాపము, నోటి ద్వారా పాపము, హృదయం ద్వారా పాపము, అంతరంగం ద్వారా పాపము, అవయవాల ద్వారా పాపము చేసి మానవుడు చేయరాని పాపమంతా చేసి చచ్చిపోయి నరకానికి అగ్నిగుండానికి జారిపోతున్నాడు. అది గ్రహించిన దేవుడు గొప్పగా నీ పట్ల నా పట్ల ఆలోచించేసి సృష్టికర్తైన దేవుడు, జననం మరణం రాసిన దేవుడు, సృష్టి చేసిన దేవుడు ఒక సంపూర్ణమైన మానవుడుగా వచ్చాడండి. కేవలం నా కొరకు 800 కోట్ల ప్రజల కొరకు, యావత్ భారతదేశమే కాదు కానీ ప్రపంచ దేశాలన్నీ యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకుంటున్నాయి. ఎందుకు ఒప్పుకుంటున్నాయంటే ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన మనుషులందరి పాపమంతా ఆయన పాపాలన్నీ తుడిచిపెట్టి పరలోక రాజ్యం చేరడానికి వచ్చిన గొప్ప దేవుడు. ఆలోచిస్తున్నావా? ఈ ఉదయకాలం సోదరుడు పాడాం. 2 దారులు. ఏ దారి కావాలా? ఓ చెల్లి, ఓ అమ్మ, ఓ అయ్యా, మరి చనిపోతే పాతాళం ఉందని బైబిల్ సెలవిస్తుంది. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆ పాతాళం అగ్నిగుండం తప్పించి నిన్ను పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చాడమ్మా. ఆలోచించయ్యా. మనం శాశ్వతంగా ఇక్కడ ఉన్నాం, ఒకరోజు వెళ్ళిపోతాం. మన పిల్లలను, అల్లులను, బిడ్డలను, మనమరాలను, బంధువులను అందరికీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరు నిన్ను ఉంచుకోడు సరిపోతే. కానీ నిన్ను శాశ్వత కాలం ఉంచుకునేవాడు, ఆ పరలోక పట్టణంలో నిన్ను పెట్టేవాడు యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు యేసనగా రక్షకుడు, క్రీస్తునగా అభిషక్తుడు, నీ గురించి ప్రాణం పెట్టి శిలువలో మరణించి తిరిగి వచ్చిన యేసుక్రీస్తు దగ్గర పాపినైన నిన్ను క్షమించమంటే చాలు. ఎంత ఘోర పాపిని క్షమించి ఆ పరలోక రాజ్యం ఇస్తానని సెలవిస్తున్నాడు. ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో నీవు ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీటి వాళ్ళు రక్షించబడతారు. ఈ చక్కటి మాటలు వినండి. మన సోదరులు చక్కగా కరిపత్రాలు ఇస్తున్నారు, బైబిల్స్ ఇస్తున్నారు, వాటి మీద మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇక మీకేమన్నా వివరాలు కావాలంటే ఫోన్ చేయండి. మరి చక్కగా బైబిల్ చదవండి. మీ కులం మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవద్దు, మీ హృదయం మార్చుకుంటే పరలోక రాజ్యం మీదని సెలవిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మా సోదరులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన.